ఏందయ్యా ఇది తెలంగాణను మొత్తం తెల్లు చేసిండ్రు. అరే నేను ఉన్నప్పుడు ఎంత మంచిగుండే, ఎవరికన్నా ఏ తిప్పలన్నా రానిచ్చిన్నా కడుపులో పెట్టుకొని చూసుకున్నా. ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని పనులు చేసినా గంత కష్టపడ్డం కాబట్టికే తెలంగాణ ఏక్ నెంబర్ రాష్ట్రమైంది దేశంలో అని కేసీఆర్ సారు మొన్ననే ఖతర్నాక్ స్పీచ్ ఇస్తే అక్కేంది మళ్ళా గిట్లంటాంది. మేడే సంబురాల్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడిందబ్బా మన కవితక్క. భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ అందరం సమానంగా బతికే తెలంగాణ, గరీబులకు న్యాయం జరిగే తెలంగాణ రాలేదని ఒప్పుకుందన్నట్టు. మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఇంకేమన్నదో కూడా ఇనుండ్రి. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది. మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది? తలసరి ఆదాయం అంటే ఏడాదిలో ఒక్కళ్ళు సంపాదించే ఆందాని. కానీ తెలంగాణ తెచ్చుకున్నాక 10 ఏళ్ళు పవర్లో మన పార్టీ ఉండే కదక్క. సామాజిక తెలంగాణ ఎందుకు తయారు కాలేదో మరి. రాళ్లకు రప్పలకు రైతు బంధు ఎందుకు ఇచ్చిండ్రో, గంత ఫరాకున్న తలసరి ఆదాయంలో మనమే నెంబర్ 1 అని ఎందుకు గొప్పగా చెప్పిండో సుతా చెప్తే ఇంకా బాగుండే. మొన్ననే వరంగల్లో బాపు అంత పెద్ద మీటింగ్ పెట్టి మా ఏలువడిలా అందరికి అన్ని చేసినాం, పబ్లిక్ ఆమ్దాని మస్తు పెంచినాం అని సాటింపేసుకుంటే నువ్వేందక్క మొత్తం ఉల్టా అనబడితివి.